హాయ్ వెల్కమ్ టు అత్తా కోడలు ముచ్చట్లు. ఇప్పుడు మనం చల్లపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పుల్లటి మజ్జిగ, బియ్యం పిండి, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పామాయిల్ ఇవన్నీ తీసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అలా కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కూడా కొంచెం వేగాక 3 గ్లాసులు మజ్జిగ, గ్లాస్ కొలత దానిలో వీడియోలో కనపడుతుంది కదా, చూడండి మీకే అర్థమవుతుంది. సాల్ట్ రుచికి తగినంత, పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత అవి మరుగుతూ ఉండగా బియ్యం పిండిలో నీళ్లు పోసి కలుపుకోవాలి. మనం రాగి జావ చేసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ టైం పడుతుంది, బట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆ కలిపిన మిశ్రమాన్ని ఈ ఉడికిస్తున్న మజ్జిగలో పోయాలి. అలా తర్వాత ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మన చల్లపిండి రెడీ. కొంచెం టైం తీసుకున్న మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ.